నమో వెంకటేశాయ. ఓం 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 నమో వెంకటేశాయ.
कल्पे वैवस्वत मन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे आदिवराह क्षेत्रे वेंकटाचले कल्याणमंडपे भगवत भागवत आचार्याणां सन्निधौ स्वस्ति श्री एवं गुण विशेषण विशिष्टायाम् अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियःपतेः पुरुषोत्तमस्य श्रीभू नीला समेत श्री श्रीनिवास स्वामिनः वैवाहिक कल्याण महोत्सव कर्मांगम अस्य यजमानस्य అందరూ మీ గోత్రాన్ని మనసులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేర్లని అందరూ మనసులో స్మరించి స్వామి వారిని మనసారా ప్రార్థించండి. అందరూ చెప్పండి. మమ సహ కుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్ఛాస్త్ర మార్గేణ ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీనివాస అర్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస ప్రభు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని సభక్తిపూర్వకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా మనందరం వీక్షిస్తూ ఉన్నాం. చరమ సత్యమైన భగవంతుణ్ణి చేరుకోవాలంటే మొదట ప్రకాశాన్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రకాశవంతమైనటువంటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి ఆ ప్రజ్ఞ మనకు అర్థమయ్యింది అంటే జీవితాన్నే మార్గంగా ఎంచుకునేటటువంటి తత్వం మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. అందుకనే జీవించతగిన పద్ధతిలో జీవితాన్ని ఎలా గడపాలో అనే విషయాన్ని గురించి ఆ విషయాన్ని గ్రహించి ఆ ప్రకారం జీవితాన్ని తీర్చిదిద్దుకుంటే అదే ఒక ఆధ్యాత్మిక సాధన అవుతుంది. ప్రకాశాన్ని చేరుకోవడానికి భగవదనుభూతికి ఒక మార్గంగా పరిణమిస్తుంది. అర్థవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి కళ్యాణ మహోత్సవం అనేది ఒక తీయనైనటువంటి గొప్ప నావలాగా పనిచేస్తూ ఉంటుంది. అందుకనే స్వామివారి యొక్క సంకల్పాన్ని అందరూ బాగుండాలని, లోకమంతా సుభిక్షంగా ఉండాలని మహాసంకల్పాన్ని మనందరం విన్నాం కదా. కాబట్టి ఈ కళ్యాణ ఉత్సవాన్ని నిర్వహిస్తూ ప్రప్రథమంగా శ్రీవారికి, అమ్మవార్లకు, స్వామివారికి శ్రీవారి భక్త సంకల్పాన్ని అంటే భక్తుల యొక్క గోత్ర నామాలను స్వామివారికి తెలియజేసే విధానం ఎంత గొప్పగా ఉందో చూశారా. కాబట్టి మన జీవితాలను పండించుకోవడానికి కళ్యాణము అనున్నది ఒక గొప్ప మార్గము. ఓం నమో వెంకటేశాయ. అమృతం భజామి భృగ్వత్రికస్య బమరీజ మధ్యే స్థిత్వాసనే కుసుమయే సముధీరయంతం శ్రీశాస్త్రసారమఖిలం విఖణో మునీంద్రం భూయో నమామి భువనీక గురుం ప్రసన్నం శ్రీమతే వికనసే నమః. భృగుమరీజ అత్రికస్య మేభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్వరదవక్త్రాద్యా పారిషత్యాః పరశరం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विघ्नसे नमः. सूत्राणामन्यक्लुप्तानां नेत्रं यच्चस्तरीकृतं सूत्रं वैघानसं वन्दे भगवत्कर्मसूचकम्. ओं भगवतो बलेन भगवतो वीर्येण भगवतस्तेजसा भगवतः कर्मणा भगवतानगृहीतो भगवतानध्यातो भगवन् ध्यात्वा भगवत्कर्म करिष्यामि तद्भगवाननुमन्यतां प्राणनायम्या.
अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य परव्यूह विभव अन्तर्यामि अर्चावतार स्वरूपस्य श्री भूनीलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि स्तण्डिलपरिधिपरिस्तरण सर्वोपकरण सुत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं शुद्धि पुण्याहवाचनाख्यं क्रमकरिचन्नादो निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेन आराधनाख्यकर्मणि तरङ्गकरकाराधनं करिष्ये ओं धाराजुरप्तशुनमानशे सुरत्तरिच्च परिपूरितेषु अपोभिगृह्णन् प्रतिमातकिष्ये कृणामि दत्तागं सुतरगं सुधर्मा निरमा शिवा शिवतमा शान्ता शान्तरमा शुभा शुभतमा पूता पुतरमा पुण्या पुण्यतमा मेध्या मेध्यतमा अमृता अमृतरसाः पूता ब्रह्म पवित्रेण पूता सूर्यस्य रश्मिभिः एते श्रमवर्णे सहस्रं यज्ञया पाशावितरा पुरुत्रा तेभ्यो न इन्द्रस्य विदोतविष्णर्विश्वे देवामञ्जनमृतस्वस्या अस्मिन् कुम्भे वरुणमावाहयामि प्रचेतसमावाहयामि रक्तामृतमावाहयामि यादस्पतिमावाहयामि वरुणाय नमः आसनं समर्पयामि वरुणाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाय नमः पुष्प्रचेतसे नमः रक्तामृतराय नमः यादस्पतये नमः वरुणाय नमः पुष्पान् समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि सुधीश्वराय विद्महे पाशहस्ताय धीमहि तन्नो वरुणः प्रचोदयात् वरुणाय नमः सर्वोपचारान् समर्पयामि आदौ निर्विघ्नेन परिसमा आवाप्यर्थं विश्वक्सेनाराधनं करिष्ये विश्वक्सेनं चतुर्बाहुं सिंहचक्रसमन्वितं जगापदं शृङ्गकेतं सुपुष्पर्थवाहनं पूर्वाषाढोत्तमं देवं दक्षिणामघमर्चयेत् आग्नेयुगस्मादजामहे त्वा विश्वे सदात्महितो न शम्भो वैराजन्ते शोधन्यसत्तां प्रणीष्यामदिशो विधानामनादर्यामि सस्तान्दनितां दधाते पद्माकारमण्डले बुम्बोः विश्वक्सेनमावाहयामि शान्तमावाहयामि हरमावाहयामि अमितमावाहयामि नित्यानुभागिनमावाहयामि तद्दक्षिणे सूत्रपतिमावाहयामि वामे जयामावाहयामि सूत्रपति दिगासमेत श्री विश्वक्सेनाय नमः आसनं समर्पयामि विश्वक्सेनाय नमः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आचमनीयं समर्पयामि विश्वक्सेनाय नमः शान्ताय नमः हराय नमः अमिताय नमः नित्यानुभागिने नमः सूत्रपत्ये नमः जयाय नमः सूत्रपति जयासमेत श्री विश्वक्सेनाय नमः पुष्पाणि समर्पयामि गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि विश्वक्सेन स्मृतो राजा भगवान् सर्वकर्मणः तस्माद्राण्यमपासीत कर्मणां विघ्नशान्तये आरम्भे कर्मणां पुष्टिं विघ्नानां प्रशमाप्य कुर्यात् सपरिवारस्य विश्वक्सेनस्य पूजनं भवद्भरणज्ञातः सुपुण्यं पुण्याहं वाचयिष्ये वात्स्यतां सुपुण्याहं करोमि कुरुष्मा स्वस्ति सुप्रोक्षितम् अस्तु प्रजापति प्रियतां प्रजापतिः शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि शां यन्तु घोराणि शां यन्तु पापानि शां यन्तु गीतयः शुभानि वर्धन्तां शुभानि अतो देवा अवन्तनो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रेधा नदधे पदं समूढमस्य मागंसरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यति यतो व्रतानि पुष्पशे इन्द्रस्य इत्यस्सखा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवेव चक्षुषा तदम् तद्विप्रासोऽपिपन्यमोजाग्रभागं सस्यमिन्धरे विष्णोर्यत्परमं पदं द्रविणोदा द्रविणसस्तुरस्य त्रिविनोदास्तनरस्य प्रियं सते द्रविणोदा वीरपदे मिषन्नो द्रविणोधारासते दीर्घमायुः सविता पश्चादात् सविता पुरस्तात् सवितोत्तरात्तात् सविताद्धरात्तात् सवितानस्वपति सर्वदा आदिं सवितानो रासतां दीर्घमायुः यत्पुण्यं नक्षत्रं तत्पत्कुर्वीदोपव्यशं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र जघन्यं पश्येत् तावत् कर्वेद यत्कानि स्यात् पुण्याः एव कुरुते ॐ भूः भूर्भुवस्वरं सदेवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटि ब्रह्माण्डनायकस्य श्री भूनिलासमेत श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवाक्यकर्मणि सर्वत्र प्रोक्षणार्थं पुण्याहं भ्रमन्त पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति न पूषा विश्वमेधाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधात् पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं स्वस्तिं भवन्तो भ्रमन्तकर्मणि स्वस्ति स्वस्ति हृद्यास्महव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नो अस्तु अनुराधाने हविषा वर्धयन्तः सतञ्जीवेम सरदस्समीराः पूर्वोक्तकर्मणि पूर्वोक्तनिर्माणाय पुण्याहं वृद्धिं भवन्तो भ्रमन्तकर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे तथातन महेरणाय चक्षसे योपश्यपदमोरसस्तस्य भारयते हनः पुषतीर्व मातरः तस्मारङ्गमामवो यस्य क्षयाय जन्वथ आपो जनयथा जनः हिरण्यवर्णाश्रयः पावकायाशु दादकस्य मोयाश्विन्द्रः पवमानस्य वर्जनः पवित्रेण विजर्षणिः यः पोता स पुनातुमा पुनन्तुमादेव जनाः पुनन्तमनमोधया पुनन्तु विश्व आयवः जातवेदः पवित्रवदे
పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా క్రతూకుమ్రణే యత్తే పవిత్రమర్చిషి అగ్నే వితరమంతర బ్రహ్మదేన పునీమహే ఉభాభ్యాం దేవసవిదః పవిత్రేణ సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునరీ దేవ్యాగాద్ యస్తే మక్మే స్తనవో మీతపృష్ఠాః తజామదంతస్రమార్త్యేష వయకుస్యామపతయోరయీనాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాత్ వాతప్రాణే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభిః అర్తావనీ జిగ్నిగే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరశిష్టైర్తే వమ్నభిः అగ్నే దక్షైః పునాహిమా येन देवा अपनता येनापो दिव्यं कुशः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पापमानी रुध्येति ऋषिभिः संहृतकं रसं सर्वगं सबूतमस्यादि सुदिनं मातरिश्वना पापमानीर्यो अध्येति ऋषिभिः संहृतकं रसं तस्मै सरस्वती दुहे क्षीरकं सत्परमधोदकं पापमानी सुस्तजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतोरसः ब्राह्मणे समृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथामं कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि पयस्वतीः ऋषिभिः संभृतोरसः ब्राह्मणे समृतकं हितं पापमानीर्तिशन्तनः इमं लोकमथामं कामान् समर्थयन्तनः देवीर्देवैः समाभृताः पापमानी स्वस्त्यजनीः सुदुःखाहि घृतस्थितः ऋषिभिः संभृतोरसः ब्राह्मणे समृतकं हितं येन देवाः पवित्रे आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्तम प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सहमा पुनात् सोमस्वस्त्यावरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनादमा जातवेदा मूर्जयन्त्या पुनात् तच्छंयोरावृणीमहे गातं यज्ञाय गातं यज्ञपतये दैवी स्वस्तिरस्तुनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वञ्जगातभेषजं शन्नो अस्तु द्विपदे सञ्चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः प्रात्यां दिशि देवार्त्वयो मार्जयन्तां दक्षिणायां दिशि मासाः पितरो मार्जयन्तां प्रतीत्यां दिशि ग्रहाः पशवो मार्जयन्तां उदीत्यान् दिश्यापमोषधयो वनस्पतयो मार्जयन्तां मूर्ध्वायान् दिशि ऋग्नः संवत्सरो यज्ञमधर्मार्जयन्तामतोधराधरैर्नागेभ्यो मार्जयन्तां वास्तोष्पदे प्रतजानी कस्मान् स्वावेशो अनमेवो भवानः यत्वेमहे प्रतिदन्नो जुषस्वशन्न येधिद्विपदे चतुष्पदे वास्तोष्पदे शक्मया सकुं सदा ते सक्षीमहिरन्वयागातमत्या आवह क्षेमवतयो ये वरन्नो यूयं पादस्वस्तिभिः सदा नः अमी महावास्तोष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेवयेथिनः अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्य तिन्तोः तमकृतं वस्य दिवेतशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणा प्रभवन्ति तस्मात् सप्तार्चितः समिधः सप्त ऋक्माः सप्त इमे लोकाये चुचरन्ति प्राणा गुहाशयान् निहिताः सप्त सप्त वरुणाय नमः विश्वक्सेनाय नमः पुनः पाचर्घ्याचमनीयं समर्पयामि वरुणाय नमः विश्वक्सेनाय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారి ఆవాహనతో ఈ యొక్క కలశ పూజ ఆరాధన జరిగింది. ఇంతవరకు కూడా దేవతలందరినీ కూడా ఆవాహన చేసే పద్ధతి ఎంత అద్భుతంగా ఎంత వైదికంగా ఉందో గమనించారా? కావున ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము కూడా భగవంతునితో అనుసంధానం కావించబడి ఉంటుందన్నమాట. దానిని మనం తెలుసుకుంటే ఆ జ్ఞానంతో మనం ప్రతి విషయాన్ని కూడా చాలా శ్రద్ధగా మనం గౌరవభావంతో స్వీకరిస్తామన్నమాట. అందుకని ఆ కలశంలోకి వరుణదేవుని ఆవాహన చేసి ఆ వరుణదేవతను ఆవాహన చేసిన తదుపరి త్రయోదశ ఉపచారాలను కళ్యాణ దేవతలకు జయాసూత్రవతి సమేత విశ్వక్షేణుల వారికి సమర్పణ చేసి పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అక్కడ సమంత్రపూర్వకంగా నిర్వహిస్తారు. ఈ లోక కళ్యాణకారకమైనటువంటి కళ్యాణోత్సవంలో స్వామివారి అదిగో కనిపిస్తున్నాయి కదా పంచమృత్తిక పాలికలు. కలియుగ ప్రత్యక్ష వైకుంఠమైనటువంటి తిరుమల దివ్య క్షేత్రంలో వెంకటరమణుని కళ్యాణ మండపంలో స్వామివారు కళ్యాణోత్సవ కైంకర్యాన్ని ఈ విధంగా స్వర్ణ సింహాసనాన్ని అధిష్ఠించి శ్రీ వైకానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉండడం విశేషం. ఈ కళ్యాణ క్రతువులో ఇప్పటి వరకు పుణ్యాహవాచన కార్యక్రమంలో సకల వస్తు ద్రవ్య మూర్తులను శుద్ధి చేసిన తదుపరి సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని సమంత్రపూర్వకంగా నిర్వహిస్తూ ఉన్నారు. అదిగో
పంచమృత్తికా పాలికలలోకి నవధాన్యాలను నిక్షిప్తం చేసి పుష్పాలు, అక్షతలు, తులసి దళాలు, గంధము, గుణ నైవేద్యాలను సకల పంచభూతాత్మకమైనటువంటి దేహానికి ప్రతీకగా ఉన్న ఆ పంచపాలికలలోకి జీవశక్తిని ప్రసాదించమని స్వామివారిని పరిపరి విధాలుగా వేడుకుంటూ అక్కడ మనం ఈ సద్యో అంకురార్పణ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నాం. సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి. సమస్తాన్ని భగవంతునితో నింపివేయాలి భావనాపూర్వకంగా. మిథ్యాపరమైనటువంటి సుఖ దృక్పథంతోనో లేక దుఃఖాలను చూసి చూడకుండా ఉండేటట్లుగానో లేదా నటునిగానో కాదు. నిజానికి అన్నింటిలోనూ భగవంతుని చూడడం ద్వారా దీనిని ఏ విధంగా సాధించాలి అనేటటువంటి ఒక నిష్ట మనకు కలుగుతుందన్నమాట. దీని భావం ఏమిటి అంటే, నువ్వు నీ భార్యతో జీవితం గడపవచ్చు, ఆమెను వదిలివేయాలని కాదు, కానీ ఆమెలో నువ్వు భగవంతుని చూడాలి, మీ పిల్లల్లో భగవంతుని చూడాలి. అన్నింటిలోనూ ఇలాగే సమస్తంలోనూ భగవంతుని చూసేటటువంటి ఒక విధి విధానం ఏదైతే ఉందో అది తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. జీవితంలోనూ మరణంలోనూ సుఖంలోనూ దుఃఖంలోనూ అన్నింటిలోనూ సరే భగవంతుడు సరిసమానంగా నిండి ఉన్నాడు. కళ్ళు తెరచి మనం చూసేటటువంటి కోణంలో అనేక విధాలైనటువంటి ఈ ప్రకృతి మండలాలన్నింటిలో కూడా ఒక అద్భుతమైన శక్తి ప్రస్తావించబడి ఉన్నది. దానిని మనం 84 లక్షల జీవరాశుల్లో కేవలం మనిషికి మాత్రమే ఆ యొక్క తెలివి, ఆ యొక్క జ్ఞానం, ఆ యొక్క ఎరుక అనేటటువంటి ఒక ప్రజ్ఞలు కలిగి ఉన్నాయి. కావున మనం అంతటి దేదీప్యమానంగా వెలుగుతూ ఉన్నటువంటి భగవంతుని యొక్క ప్రజ్ఞను మనం పట్టినట్లయితే స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా మనలో మనలో ఉన్న స్వామి మేల్కొంటాడు. ఓం నమో వెంకటేశాయ. ఓం యమర్పయంతి మనయో హవిరయోజో హిడానరవిధా విరాజన్నే తమ్మయదోషాయస్యాననాగ్ని విపణాని వదంతు. ఓం శేషమావాహయామి, సహస్రశీర్షమావాహయామి, అనంతమావాహయామి, నాగరాజమావాహయామి. రక్షాసూత్ర అధిష్టాన దేవతాభ్యో నమః. ఆసనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి, గుడోపహారం నివేదయామి, తాంబూలం సమర్పయామి, సర్వోపచారాన్ సమర్పయామి. ఓం స్వస్తి नो मिमीदामश्विना भगः स्वस्ति देव्यदेतरनर्वणाः स्वस्ति मूषा असूरो दधातन स्वस्ति द्यावा पृथिवी सुचेतुना स्वस्तये वायुमप्रवामहे सोमं स्वस्ति भवानस्य यस्पतिः बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तया आदित्यासो भवन्तु नः विश्वे देवानो अद्य स्वस्तये वैश्वानरो वसुरग्निस्वस्तये देवावन्त्रभवस्वस्तये स्वस्ति नो रुद्रः पात्वं हासः स्वस्ति मित्रावरुणा स्वस्ति बुद्धे रेवती स्वस्ति न इन्द्रस्याग्निश्च स्वस्ति नो अदिते कृधि स्वस्ति बन्धामनूजनेम सूर्याचन्द्रमसा विव पुनर्दधताज्ञादाजानता सङ्गामेमहि स्वस्त्यजानन्तार्क्षमरिष्टनेमिं महद्भूतं वाक्यसन्देवतानाम् असुरग्नमिन्द्रासकं समत्सु बृहत्यशोणावामिवारोहेम अम्भोमुचा माङ्गिरा सङ्गयं जस्वस्त्यात्रेयं मनासा जतार्क्ष्यम् प्रजातवानिश्वरणं प्रबध्ये स्वस्तिशं बाधे स्वभायन्नो अस्तु शुभागुं शुभाम्. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా ఎంతో చక్కగా వైఖానస ఆగమోక్తంగా నిర్వహించుకుంటూ ఉన్నటువంటి ఈ విధి విధానాలలోనే మనకు అర్థమవుతూ ఉన్నది. కావున లోకం ఎవరిది? లోకం భగవంతునికి చెందినటువంటిదని మనం గ్రహించాలి. భగవంతునికి చెందినదిగా గ్రహించి అందుకు తగ్గట్లు కర్తవ్యాలను నిర్వహించినప్పుడు మాత్రమే అది ఆత్మ సాధన అవుతుంది. కనుక ఆత్మ ఎక్కడ ఉన్నది అంటే 6 అడుగుల శరీరంలో మాత్రమే ఉన్నది అనుకుంటే పొరపాటు. లోపల 6 అడుగుల శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉన్నదో అది సమస్తము ఉన్నది. అంతర్ముఖంగా మనం ప్రవేశించినప్పుడు మాత్రమే ఇది ఆత్మ సాధన అవుతుంది. కావున జరుగుతూ ఉన్నటువంటి కైంకర్యాలన్నీ కూడా ఆత్మ సాధనగా మనం మలచుకోవాలి. ఆత్మ సాధనగా మనం భావించినట్లయితే కనిపిస్తూ ఉన్నటువంటి ప్రతి కైంకర్యము కూడా స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత పరిమళిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఈ లోకంలో భగవంతుని దర్శించడం ఎలా? అందుకు మొదటి సోపానం మనలో భగవంతుని దర్శించడమే అని మనకు అర్థమవుతుంది. మనం ఎవరమప్పుడు ఆ లెక్కన మనం ఎవరు అనే మనకు మనమే ఆలోచించినట్లయితే ఆ ప్రశ్న పరిప్రశ్నగా మారి మనల్ని తొంగి చూసేటటువంటి ఒక ప్రయత్నం ఏదైతే ఉందో అది ఆత్మ సాక్షాత్కారానికి సంబంధించినటువంటి సాధన. శరీరం, మనస్సు, ప్రాణం, బుద్ధి, ఆత్మ అనేటటువంటి 5 కలయికే కదా మనం. కావున మనస్సు, ప్రాణం, బుద్ధి కలయికను జీవుడు లేక ప్రాణమని చెబుతూ ఉన్నారు. సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు మనలో ఆత్మగా కొలువుతీరి ఉన్నాడు. మనలోని ఆ భగవదంశయే ఆత్మ.
అదే మన నిజ స్వరూపం, అసలైన స్వరూపం, అది ఏ సత్యము. ఆ ఆత్మను తెలుసుకోవాలని మనలో జిజ్ఞాస ఏమాత్రం కలిగితే ఆ పరమాత్మ అనుగ్రహం నిండుగా మనకు చేకూరబడుతుందన్నమాట. ఆత్మ మనం అని గ్రహించినప్పుడు మాత్రమే లోకంలో భగవంతుని దర్శించడానికి అది మొదటి సోపానం అవుతుందన్నమాట. అందుకనే రాక్షసుల యొక్క లోకాలు గాఢాంధకారంతో ఆవరింపబడి ఉన్నవి. ఆత్మకంతకులు మరణానంతరం ఆ లోకాలను పొందుతారని ఉపనిషత్తు చెబుతూ ఉన్నది కదా. కాబట్టి ఆత్మ చలనం లేనిది, ఒక్కటే అయినది, మనస్సు కంటే వేగవంతమైనది. ఇంద్రియాలు దానిని పొందలేవు. అది స్థిరంగా నెలకొని ఉంటూనే అన్నింటికన్నా ముందు వెళుతుంది. చలించే వస్తువులన్నింటికన్నా వేగవంతమైనటువంటి చలనం గలది. అది స్థిరంగా ఉండటం వలన ప్రాణం అన్నింటినీ పనిచేస్తూ ఉన్నది అన్నమాట. కావున ఒక వస్తువు చలించాలన్నా, పని చేయాలన్నా ఆ పనికి ఒక చోటు ఉండాలి. సర్వత్రా వ్యాపించున్నది ఎక్కడ చలిస్తుంది? అసలు నిండుకుండ తొనకదు అంటారు కదా. ఆ విధంగా సర్వత్రా వ్యాపించినటువంటి వస్తువు కదలడానికి, చలించడానికి వీలుంటుందా? కనుక కనిపిస్తున్నటువంటి కైంకర్యంలో ప్రతిసర బంధన కైంకర్యం మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రతిసరం దీనినే వివాహ దీక్ష కౌతుక బంధనం అంటారు. ఈ సందర్భంలో స్వస్తి సూక్తం పఠిస్తారు. తదనంతరం తెరపట్టడం, మంగళాష్టకం చదవడం ఆచారం. 8 శ్లోకాలున్న లఘుకృతి మంగళాష్టకం. ఈ మంగళాష్టకం శ్రవణానందకరంగా ఉండడం అనేది విశేషం అన్నమాట. కావున భగవంతుడు మనకు నాదం అనేటటువంటి ఒక నావ పట్టుకుంటే తొందరగా మనకు అవగతమవుతాడు. భగవంతుని యొక్క సాక్షాత్కారం మనలో జరుగుతుందన్నమాట. ప్రతిసర బంధన కైంకర్య పనులు అర్చక స్వాములు వారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిసరము అంటే దారము. 9 పోగులుగా కూర్చబడినటువంటి పశువు దారాలలోకి మానవులకు భీతిని కలిగించేటటువంటి సమస్త ఆపదల నుంచి కాపాడేటటువంటి ఆ స్వామిని సర్పదేవతలను ఆవాహన చేసి వాటిని శ్రీవారికి దక్షిణ హస్తానికి, అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేస్తారన్నమాట. ఆ ప్రతిసర బంధనంలోనే విధి విధానాలన్నీ కూర్చబడడం విశేషం అన్నమాట. కావున స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాలన్నీ కూడా కైంకర్య రూపంలో ఉండడం అనేది మనం దర్శించాలి. మన మనస్సు బాహ్యంగా ఉన్న ఒక వస్తువును తలచినప్పుడు అది బయటకు వెళ్ళి ఆ వస్తువు రూపాన్ని గ్రహిస్తుందని మన తత్వశాస్త్రాలన్నీ కూడా చెప్తున్నాయి కదా. ఇంతవరకు విజ్ఞానం కనుగొన్న శబ్ద వేగానికన్నా, కాంతి వేగానికన్నా అత్యంత వేగంగా మనసు పయనించి ఆ వస్తువు యొక్క రూపాన్ని ధరిస్తుంది. ఇలా ఎంత వేగంగా మనసు పయనించినప్పటికీ మనస్సు వెళ్ళి చేరుకోవడానికి ముందే అక్కడ ఆత్మ లేక భగవంతుడు ఉంటాడు. అందువలనే మనస్సు కన్నా వేగవంతమైనది, స్థిరంగా నెలకొని ఉంటూనే అన్నింటికన్నా ముందుండేది, వేగవంతమైన వస్తువులన్నింటిలోకి వేగవంతమైనది అని చెప్పబడింది ఆ అంతరాత్మగా ఉన్నటువంటి పరమాత్మ. ఇంద్రియాల ద్వారా ఆత్మను గ్రహించలేము. అలాంటి పరమాత్మను మాంస నేత్రాలతో దర్శించలేము. కనుక కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి స్వామివారు మన కోసం అనుగ్రహించి ఆ రూపాన్ని దాల్చి అర్చామూర్తి తత్వంగా కలియుగంలో స్వామివారు మనందరికీ దివ్యోపదేశాన్ని ఇస్తూ ఉన్నారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి ఒక దివ్యమైనటువంటి విధి విధానాలతో ఈ కైంకర్యాన్ని నిర్వహించుకుంటూ ఉన్నారు. అదిగో కనిపిస్తున్నటువంటి ఆ దివ్యమైనటువంటి ప్రతిసర బంధనంలో అమ్మవార్లకు వామహస్తానికి ధరింపజేస్తూ ఉన్నారు. ఆ ప్రతిసర బంధనం అనేటటువంటి దివ్యమైనటువంటి ఆ సూత్రం ద్వారా ఆ కంకణధారులై కళ్యాణ గడియలకు ఆసన్నమైనటువంటి ఈ తరుణంలో అమ్మవార్ల యొక్క హృదయాలు భగవంతుని పట్ల ఏ విధమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి, భక్తియుతమైనటువంటి, సేవాభావమైనటువంటి మనస్సుగా ఏ విధంగా తీర్చిదిద్దుకుంటారు అనేటటువంటి విషయాన్ని మనం సద్భక్తి పూర్వకంగా వీక్షిస్తూ ఉన్నాం. అదిగో ఆ ప్రతిసర బంధనంలో అమ్మవార్ల యొక్క వామహస్తానికి ధరింపజేసేటటువంటి విధి విధానం మనం దర్శిస్తూ ఉన్నాం. కావున మనందరం కూడా మామూలు వివాహాలలో సైతం ఈ యొక్క కార్యక్రమాలు వీక్షిస్తూ ఉంటే మనం ఆ కార్యక్రమాల్లో రంగప్రవేశం చేస్తూ మానసేంద్రియాలన్నింటినీ కూడా ఆ కళ్యాణ తంతులన్నిట్లో కూడా మనం సూక్ష్మంగా గ్రహించి దాంట్లో ప్రవేశపెడితే అర్థమవుతుంది మనకు అసలు ఈ కళ్యాణంలో ఈ తంతు ఎందుకున్నది, ఈ కళ్యాణంలో ఈ తంతు ఎందుకు నిర్వహించడం జరిగింది, అసలు వేద మంత్రాలలో ఉన్నటువంటి అర్థాలు ఏ విధంగా ఉన్నాయి, అది మనం తెలుసుకొని కళ్యాణాలు నిర్వహించుకోవాలన్నమాట. ఎందుకంటే వివాహం అనేది చాలా గొప్ప కైంకర్యం. జీవితాన్ని పండించుకోవడానికి వివాహం అనేటటువంటి ఒక వ్యవస్థ ఎంతో అద్భుతమైనటువంటి నావలాగా పనిచేస్తూ ఉందన్నమాట. అందుకనే అది వైదిక సాంప్రదాయాలతో కూడినటువంటిది అయితే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనము గ్రహించాలి. కనుక
స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత మనందరం కూడా ఈనాడు ఈ అభిజిత్ లగ్నంలో కళ్యాణ వేడుకలను దర్శిస్తూ ఉన్నామన్నమాట. కావున యజ్ఞం అగ్ని ప్రతిష్టాపన కైంకర్యం కాసేపట్లో జరగబోతూ ఉన్నది. అగ్ని ప్రతిష్టాపన. ఓం నమో వెంకటేశాయ. శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనిలా సమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాక్యంజక్రమణే ఉపాసనాగ్నౌ అగ్ని ప్రతిష్టాపనం కరిష్యే. ఓం ఏతోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సామ్నా శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంశం శుద్ధ ఆశీర్వాన్ మమక్తే ఇంద్రశుద్ధో నాగః శుద్ధశుద్ధాభిరోధిభిః శుద్ధార్యం నిధార్య శుద్ధో మమత్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోర్యం శుద్ధో వృత్రాణి దాశునే శుద్ధో వృత్రాణి జిగ్నశే శుద్ధో వాజం శుధాసనే శ్యామధర్వాసువీరాః మహ్యం జితంతమయాని హవ్యాకోతి సత్యామన సోమే అస్తే న్యేనోమానికాంకతమచ్చనాహం విశ్వే దేవాసో అధిభోజనామి దేవీ షడర్వీర్నక్రణోత విశ్వే దేవాస యహమీరయత్థం మాహాస్మహి ప్రజగామాతనోభిర్మారధామత్వశరే సోమరాజన్ జాతవేదో భవనస్య రేత యహజంచ తపసో యుత్యనిశ్యనే అగ్నిమశ్వత్థాద్రిహ వ్యవాహకం శమే గర్భాంజనగన్యోమయో భూః ఘృత ప్రదీకో ఘృతయో నిరగ్నికృతైః సమిద్ధో ఘృతమస్యాన్నం ఘృత ప్రశస్త్వా సుఖితాచక్షదేవానే ఆజర్తా అగ్నే హవిషోజానో ఘృతప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుజారగవ్యం విదేవ పుత్రమభిరక్షదాదిమం తదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసువ బ్రహ్మజిజ్ఞానం ప్రథమం పురస్తాద్విషేమతసురజో వేన ఆవహ స బుద్ధ్యా పపమా అస్య విష్టా సతశ్చయో నమసతశ్చ వవః ఓం భూ బ్రహ్మాణమావాహయామి ఓం భో ప్రజాపతిమావాహయామి ఓం సమపితామహమావాహయామి ఓం భూర్భువస్వర హిరణ్యగర్భమావాహయామి బ్రహ్మణే నమః ఇదమాసనం సోమో ధేనుకం సోమో అర్వంతమాశకం సోమో వీరంకరమన్యంతరాతే సాధన్యం విదత్యకం సభేకం శ్రవణమయోదరాస తస్మై ఓం భూస్వమావాహయామి ఓం భవర్యజ్ఞాంకమావాహయామి ఓం సువరిందమావాహయామి ఓం భూర్భువస్వచంద్రమావాహయామి సోమస్య ఇదమాసనం బ్రహ్మణే నమః సర్వోపచారాన్ సమర్పయామి సోమాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి బ్రహ్మన్ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయిత్వనాగస్య సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం ఓం ప్రోక్ష్య సోమ ప్రోక్షిష్యామి ప్రోక్ష యజ్ఞం దేవతావర్ధయిత్వనాగస్య పృష్ణేయమానోస్తే సప్తర్హీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం ఓం ప్రోక్ష్య పవిత్రే स्तो వైష్ణవ్యే स्तो జిగ్నగే स्तो వాజుభూతే स्तो విష్ణోర్మణధా భూతే स्तो జిగ్నస్య పావనే స్తః పరశరస పవిత్రే स्तो వైష్ణవ్యో దేవశబ్ద ప్రసవనాత్క్షత్రేణ పవిత్రేణ వధో సూర్యస్య రశ్మిభిరాభో దేవీరగ్రేభో అగ్రే గవోగ్రయమం జిగ్నం యదాగ్నే జిగ్నమతం దత్త యుష్మానింద్రో వ్రణీత పుత్రతూర్యే యూయమింద్రమవ్రణీర్థం వృత్తతూర్యే ప్రోక్షితాస్థా విష్ణుమావాహయామి మహావిష్ణుమావాహయామి సదా విష్ణుమావాహయామి వ్యాపి నారాయణమావాహయామి బ్రహ్మణ్ణమప్రణేష్యామి దేవతావర్ధయిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం ఓం ప్రణయ సోమాపప్రణేష్యామి యజమానవాజం యచ్చా ప్రణయం యజ్ఞం దేవతావర్ధయిత్వన్నాకస్య పృష్ణేయమానోస్తే సప్తర్షీనాగం సుకృతాం యత్ర లోకస్తత్రేమం యజ్ఞం యజమానం చ ధేః ఓం ప్రణయ కోమప్రణీత సమప్రణయత్వాపో దేవీ ప్రణయాని ఇదం వదంతే కృతపృష్టాపదాగసహస్రభూషం యజమానేన్యంచదేః ప్రజాపతిమావాహయామి ఇంద్రమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిమావాహయామి సోమమావాహయామి అగ్నిశోమావాహయామి ప్రజాపతిమావాహయామి బ్రహ్మాణమావాహయామి ఇంద్రమావాహయామి వసూనావాహయామి మృతావాహయామి రుద్రానావాహయామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణుమావాహయామి బృహస్పతిమావాహయామి మిత్రమావాహయామి వరుణమావాహయామి ఆదిత్యానావాహయామి అశ్వినావాహయామి పూషణమావాహయామి కక్షమావాహయామి కక్షదేవత సోమావాహయామి ఔపాసనయజ్ఞమావాహయామి విశ్వాన్ దేవానావాహయామి సర్వదేవానావాహయామి ఆజ్యభాయే ప్రజాపతిర్ష్ణునోవామి బ్రహ్మణేర్ష్ణునోవామి ఇంద్రాకృష్ణునోవామి అగ్నేర్ష్ణునోవామి సోమాకృష్ణునోవామి అగ్నేర్ష్ణునోవామి సోమాకృష్ణునోవామి అగ్నిశోమాభ్యాం విష్ణునోవామి ప్రజాపతిర్ష్ణునోవామి బ్రహ్మణేర్ష్ణునోవామి ఇంద్రాకృష్ణునోవామి వంశభ్యార్ష్ణునోవామి మరుద్భ్యార్ష్ణునోవామి రుద్రేభ్యార్ష్ణునోవామి ఆపాపోపస్పృశ్య శ్రీమహావిష్ణువేర్ష్ణునోవామి బృహస్పతిర్ష్ణునోవామి మిత్రాకృష్ణునోవామి వరుణాకృష్ణునోవామి ఆదిత్యేభ్యోర్ష్ణునోవామి అశ్విభ్యాం కృష్ణనోవామి పుష్ణేకృష్ణనోవామి కక్షాకృష్ణనోవామి కక్షదేవత సోమాకృష్ణనోవామి ఔపాసన యజ్ఞాకృష్ణనోవామి యజ్ఞదేవత విష్ణేభ్యో దేవేభ్యోర్ష్ణనోవామి సర్వదేవేభ్యోర్ష్ణనోవామి ఆద్యం తృప్యధిస్రయామి జలం తృప్యధిస్రయామి అగ్నే ద్యోదశి సమిదసి స్వాహా అమృతమసి వారుణమసి అంతరితకం రక్షో అంతరిత అనాతయః ప్రత్యుష్టకం రక్ష ప్రత్యుష్ట అనాతయః త్రితస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః వాక్పతిస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః దేవస్థాపనాత్ ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కరసంపూర్ణావాసమిథో గృహీత్వా మూలాగ్రాభ్యాం కృతం స్పర్శయిత్వాభ్యర్చ్య అక్షతా ఆచ్య చరుభిః యజమామే అగ్నిష్టగాధేనవ సంత్వేగా చ శతం చ సహస్రం చ యుతం చ నియుతం చ ప్రయుతం చ అర్బుదం చ
సముద్రస్య మధ్యంచాంతస్య పరార్తస్యేమామి అగ్నైష్టగాఢేన వసంతో ఇంద్రాయ నమః వాయవే నమః కుబేరాయ నమః ఈశానాయ నమః అగ్నయే నమః జాతవేదసే నమః సుహోజనే నమః జనాప్రమే నమః విసర్పణే నమః వైశ్వానరాయ నమః జాతవేదసే నమః అదితేన మన్యస్వా నమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవేతః ప్రసుమా షష్ఠీశతసహస్రాణ్యయుతమక్షయమర్పుదమానజ అయంత యుద్మ ఆత్మా జాతవేదస్తేనేత్యస్వవర్తస్వదేతవర్తకిరాస్మాన్ ప్రజగాపశవర్బ్రహ్మవర్చసేనాన్నాద్యేన సಮೇధయ స్వాహా వాయువ్యాదాగ్నేయాంతం ప్రజాపతయే స్వాహా నైరుత్యాదీశానాంతం ఇంద్రాయ స్వాహా అగ్నయే స్వాహా సోమాయ స్వాహా అగ్నిశోమాభ్యాగు స్వాహా ప్రజాపతయే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా ఆపావోపస్పృశ్య శ్రీమహావిష్ణవే స్వాహా బృహస్పతయే స్వాహా మిత్రాయ స్వాహా వరుణాయ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగు స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాయ స్వాహా ఔపాసనయజ్ఞాయ స్వాహా జగదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభికార్యాం భూ స్వాహా భవ స్వాహా భోగం సవ స్వాహా ఓం భూర్భువస్వ స్వాహా అదితేన్మమకుస్తాః నమదేన్మమకుస్తాః సరస్వతేన్మమకుస్తాః దేవసవేతః ప్రాసామిః అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవాకింద్రక్రమణే ఉపాసనాగ్నౌ అగ్నిప్రతిష్ఠాంతే స్వరమంత్ర అక్షరక్రియా దోష ప్రాగశ్చిత్తార్థమతో దేవాది షట్వైష్టమహోమం హోష్యే అదితేన మన్యస్వా నమదేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసవిత ప్రసుమా ఓం అతో దేవా అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభే స్వాహా జిదం విష్ణుర్విచక్రమే త్రేధానదధేపదం సమూఢమస్య భాగం శ్రే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాణి ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పశ్యతిగదో వృధాని పుష్పషే ఇంద్రస్య ఇత్యస్సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదకం సదా పశ్యంతి సూర్యః దివేవ చక్షురాదరగ్ స్వాహా తద్విప్రాసో విపంజమో జాగ్రవాగం సస్సమింధరే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం సవ స్వాహా ఓం భూర్భవస్వ స్వాహా అదితేన్మమగ్స్థాః అనుమతేన్మమగ్స్థాః సరస్వతేన్మమగ్స్థాః దేవసవిత ప్రాసామిః నారాయణ 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 నీ నామమే గతీక నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ నీ నామమే గతీక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పై ముందట భవజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి పై ముందట భవజలధి దాపు వెనుక చింతాజలధి చాప
చాపలము నడుమ సంసార జలధి చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు చాపలము నడుమ సంసార జలధి తేపయేది ఇవి తెగనీదుటకు నారాయణాని నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమ త్రిగుణరాశి కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది కొండను నడుమ త్రిగుణరాశి ఇవి నిండ కుడుచుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామమే గతిక కోరికలు మాకు కొనసాగుటకు నారాయణ 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 శోభమాన కళ్యాణః. ఓం శ్రౌతస్మార్తాదికం కర్మనిఖిలం येन सूत्रितं तस्मै समस्तवेदार्थविदे विखनसे नमः. अथ भगवतो महापुरुषस्य श्रीमदादिनारायणस्य अचिन्त्यापरिमितशक्त्या भ्रयमाणस्य महाजलोकस्य मध्ये परिभ्रममाणानामनेककोटिब्रह्माण्डानां एकदमे पृथिवीव्यप्तेजो वायुव्याकाश अहङ्कार महदव्यक्ताख्य सप्तावरणीरावृते अस्मिन् महदि ब्रह्माण्डे आधारशक्ति श्रीवराहकूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् अतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानां ऊर्ध्वभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षल्लोकानाम् अथो भागे महानालायमानस्य फणिराजस्य शेषस्य सहस्रफलामणिमण्डलमण्डिते ऐरावतपुण्डरीकवामन कुमुदाञ्जनपुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्य अष्टदिक्तन्ति शुण्डादण्डोत्तम्भिते अमरावते तेजोपते संयमने रक्षोपते सिन्धुपते गन्धवत्यलकापते यशोपतेत्यष्टदेव पुरी विराजिते इन्द्राग्नियमनिर्तवर्णवायुकुमेर ईशानाख्य अष्टलोकबालक परिपालिते लोका लोकाचलवलयिते लवणेक्षुसुरा सर्पितधिक्षेर सुप्तोदकाख्य सप्तार्णव परिवृते जम्भोप्लक्ष कुशक्रौञ्च शाकशालमलि पुष्पराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलय सख्य अदृक्षद्विन्ध्यपारयात्राख्य सप्तकुलपर्वत विराजिते भारतकिं पुरुषहारीलावृतपत्राश्वकेतुकमालक हिरण्यक्रमणककुरुवर्षाख्य नववर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकभस्ति पुन्नाकगन्धर्व सौम्यवर्णभरताख्य नवखण्डानां मध्ये भरतखण्डे मम अनेकजन्मसु यः जन्म निचायेतदक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु रहसि प्रकाशे च आवृत्त अनावृत्त महापातकादि समस्तदुरितक्षयार्थं दशपूर्वेषां दशापरेषां मत्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहितधामातपसङ्घात
కాలసూత్రాది ద్వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తీర్య తలై సూర్యమండలపర్యంతం కృతరాశీర్వర్షితహస్రాపశానీకైకతరాపకర్షణక్రమేణ సర్వరాస్యపకర్షణ సంహితకాలే శ్రీహరిలోకే నివాససిత్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తూర్యామశాంతపణవాజపీజ పౌండరీకాశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యపదమితి చతుర్విధ మోక్షఫలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్రమదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్తగుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాదినారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత శాస్త్రోక్త మార్గేణ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణో క్షయాతి వశాత్ ఉత్పత్తి స్థితిలయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణిగణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ ఆంగీరస బృహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహార కేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభిశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వాభావ లావణ్య తేజో రత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినౌ శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస పరబ్రహ్మణే వారాయ ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయిని భార్గవత్స్యమన ఆప్నవాన ఔర్వైందల మంజారుషేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫల్గుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్మణ సకల వేదాధ్యాయినీం కాశ్యమ ఆవత్సారణీ ధ్రువత్రికారుషేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవీం సర్వాలంకారవతీం సర్వాంగనా సమ్మోహన సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహో శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవి నామ్నీమిమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపర్ణాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకజగీర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసేత్ ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్య సర్వదేవతాః మిమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదాన ముహూర్త సుముహూర్తో అస్తు. వెంకటేశాయ. పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కళ్యాణ మహోత్సవంలో అద్భుతమైనటువంటి అగ్ని ప్రతిష్టాపన కైంకర్యాన్ని మనం ఇందాక వీక్షించాం కదా. అలాగే తాళ్ళపాక అన్నమాచార్యుల వారి వంశీయుల నిర్వహణలో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కళ్యాణ క్రతువు జరగడం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఒక ఆచారం. అగ్నిని కనుగొనడం అనే ఒక సంఘటన ఏదైతే ఉందో అది మానవ చరిత్రలోనే ఒక ముఖ్యమైనటువంటి మలుపుగా పరిగణించబడుతోంది. అగ్నిని చూసి ఆశ్చర్యపోయినటువంటి మానవుడు క్రమక్రమంగా దానిని ఆరాధించడం మొదలుపెట్టాడు కదా. చివరకు దానిని సర్వవ్యాపి అయినటువంటి సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుని చిహ్నంగా ఆరాధించడం వేదాలలో కానవస్తుంది. ఆ విధంగా అగ్నిదేవుణ్ణి భగవంతునిగా భావించి ప్రార్థించే మంత్రాలు ఎన్నో ఉన్నాయి వేదాల్లో.
తేజస్సుకు ఆవల ఉంటున్నటువంటి సత్యాన్ని దర్శించినటువంటి ఋషి ఈ సత్యాన్ని మనం కూడా తెలుసుకోవాలన్న తపనతో పరమ కారుణ్యమూర్తి అయి అనేక రకాలుగా ప్రార్థన చేసినటువంటి విధి విధానాలతో ఆ మంత్రాలు ఎన్నో ఉన్నాయి. అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్. ఓ అగ్నిదేవ, ఎన్ని రకాలుగా ప్రకాశింపజేసేటటువంటి నీవు తేజోస్వరూపుడవై మా సకల కార్యాలు నీకు ఎరుకే. ప్రారబ్ధాన్ని అనుభవించడానికైనా మమ్ము అనుభవ మార్గంలో తోడ్కొని వెళ్ళేటటువంటి విధి విధానాలకైనా నీ సహాయం ఎంతగానో ఉన్నది. మమ్ములను ఘోరమైన తప్పుల నుండి వైదొలగజేయి. నీకు పదే పదే మా నమస్కారాలు అని ఉపనిషత్తులో ఉన్నట్లుగా మనం గ్రహించవచ్చు. తమను అనుభవ మార్గంలో తోడ్కొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాడు ఋషి. అనుభవ మార్గం అంటే ఏమిటి? జరిగేటటువంటి కళ్యాణ క్రతువులో ప్రతి విధి విధానం కూడా, ప్రతి కైంకర్యం కూడా ఆత్మకు అంటిపెట్టుకుని ఉండేట తత్వంతో ఒక్కొక్కటి సాగుతూ ఉన్నాయి ఈ విధులన్నీ కూడా. అందుకే పనులు ఫలితాన్ని ఇస్తాయి. మంచి పనులు మంచి ఫలితాన్ని, చెడు పనులు చెడు ఫలితాన్ని ఇస్తాయనే విషయం అందరికీ తెలిసినటువంటిదే కదా. అలా వచ్చిన ఫలితాలను అనుభవించి తీరవలసిందే. ఇంతవరకు చేసినటువంటి పనుల గురించి ఎరిగిన భగవంతుడా, ఇక కొత్త పనులు చేసి ఫలితాలను రాకుండా చేసినటువంటి వాటికి మాత్రం ఫలితాన్ని అనుభవించేటట్లు మాత్రం మా జీవితం ఉండనివ్వు అన్నది ఉపదేశ భావం. ఈ విధంగా భగవంతుని కృపాకటాక్షాన్ని అర్థిస్తూ ప్రార్థనాపూర్వకమైనటువంటి జీవితాన్ని గడపాలనే సూచనతో ఉపనిషత్తులన్నీ కూడా చెబుతూ ఉన్నాయన్నమాట. అందుకనే పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే అనేటటువంటి దాంట్లో కూడా అసలు సంపూర్ణమే ఉన్నదంతా కూడా. భగవంతుని యొక్క దివ్యమైనటువంటి రూపం ఎలా ఉందంటే సంపూర్ణం. అసంపూర్ణంగా ఏదీ లేదు. ఎందుకంటే పరమాత్మ లేని చోటంటూ లేదు కాబట్టి. భగవంతుడు పరిపూర్ణుడు కదా, ఈ లోకం పరిపూర్ణమైనది కదా. పరిపూర్ణుడైనటువంటి భగవంతుని నుండే పరిపూర్ణమైనటువంటి ఈ లోకం ఉద్భవించింది. పరిపూర్ణం నుండి పరిపూర్ణతను తీసివేసిన తరువాత కూడా ఉన్నది పరిపూర్ణతే మిగిలి ఉంటుంది కదా. చివరికి అక్కడికి వచ్చి నిలబడుతుందన్నమాట ఈ సమాచారం అంతా. ఆ సమాచారమే వైదిక జ్ఞానం, ఆ సమాచారమే వేదాంతం, ఆ సమాచారమే ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం. కాబట్టి ఆ జ్ఞానంతో మనం ఈ యొక్క సమస్త కర్మలను స్వామివారికి సమర్పించి చేసేటటువంటి నిష్ఠాగరిష్టమైనటువంటి ఈ కైంకర్యాలన్నీ కూడా మనల్ని ఎటువైపుగా తీసుకెళతాయి? ఆత్మను ఎటువైపుగా తీసుకెళతాయి? పరమాత్మ సాన్నిధ్యం వైపుగానే తీసుకెళ్తాయి అనే సమాచారాన్ని మన ఆత్మబోధయే తెలియజేస్తూ ఉన్నది మళ్ళీ అంతరంగంలో. కావున ఈ యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోగలిగితే మనం ఎంత నిష్ఠలో ఉంటామో, ఎంత తపస్సు చేస్తూ ఉన్నామో, మానసేంద్రియాలతో భౌతికంగా ఈ వాక్కుతో, చూసేటటువంటి కంటి చూపుతో, చెవులతో, జిహ్వతో, భగవంతుని యొక్క స్పృహతో ఏ విధంగా మనం గడుపుతూ ఉన్నాము ప్రతి క్షణాన్ని కూడా. కాబట్టి ప్రతి క్షణాన్ని భగవంతుని యొక్క స్పర్శతో అంటిపెట్టుకునేటట్లుగా మనం భావనాపూర్వకంగా రమించాలన్నమాట. అప్పుడు మాత్రమే ఈ బ్రహ్మజ్ఞానం అనేటటువంటిది మనకు అవగతమవుతూ ఉంటుందన్నమాట. కనుక బ్రహ్మజ్ఞాని అయినటువంటి ప్రతి జీవి కూడా బ్రహ్మయే అవుతుందనే విషయం మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా మన యొక్క నిష్టలన్నిటి కూడా ఆధారమైనటువంటి ఆలోచనాపూర్వకమైనటువంటి జీవశక్తి ఏదైతే ఉన్నదో ఆ జీవశక్తికి ఒక మూలమైనటువంటి ఆత్మశక్తి నడిపిస్తూ ఉన్నదని మనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అందుకనే స్వామివారు, అర్చక స్వాముల వారు రకరకాలైనటువంటి ఈ కళ్యాణ తంతులో భాగంగా అతి విశేషవంతమైనటువంటి కళ్యాణ తంతులో ఉన్నటువంటి పరమ దేదీప్యమానంగా ఒక శుభ గడియ ఒకటి ఉన్నది అంటే అది మాంగళ్యధారణ గడియలే కదా. కాబట్టి మంగళసూత్రానికి ఈ కార్యక్రమంలో అనేక రకాలుగా వైదిక ఉపచారాలతో స్వామివారు ఈ విధంగా కైంకర్యాలను నిర్వహిస్తూ ఉన్నారనటంలో విశేషవంతమైనటువంటి ఒక పాత్ర గోచరిస్తూ ఉన్నది. కనుక కనిపిస్తూ ఉన్నటువంటి రకరకాల పుష్ప విశేషాదులతో స్వామివారు దివ్యంగా వెలుగుతూ ఉన్నారు. రకరకాల పరిమళాలతో, రకరకాలైనటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి కాంతులతో స్వామివారు వెలుగుతూ ఉన్నారు. కావున మనందరి యొక్క గొప్ప అదృష్టం ఏంటి అంటే తిరుమల తిరుపతి దేవస్థానముల వారు ప్రతి ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చొని చూసేటట్లుగా ప్రపంచం నలుమూలల నుంచి కూడా ఈ యొక్క కళ్యాణ వేడుకను చూసేయడానికి వీలుగా అవకాశాన్ని కలిగించారు అంటే మనందరి అదృష్టం కదా. కావున మంత్రకాలం
తంత్రకాలం, యంత్రకాలం. ఇప్పుడు యంత్రకాలం నడుస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ యాంత్రిక జీవన విధానాన్ని సైతం ఆధ్యాత్మిక జీవన విధానంగా ఎలా మలుచుకోవాలో నిర్వహించేటటువంటి ప్రక్రియల ద్వారా మనకు నేర్పిస్తున్నది ఈ యొక్క మాధ్యమం. కావున శ్రీ వెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం అన్నది యాంత్రికమైనటువంటి వ్యవస్థ అయినప్పటికీ కూడా ఆధ్యాత్మికమైనటువంటి వ్యవస్థతో కలిసి ప్రపంచ నలుమూలల ప్రసరింపబడుతూ ఉన్నది అంటే అది సామాన్యమైన విధి విశేషమా? కాదు. కావున ఆధ్యాత్మిక జీవన విధానంలో ప్రతిదీ కూడా మన కోసమే ఉన్నది, జీవోద్ధారణ కోసమే ఉన్నది. కావున అది జీవోద్ధారణ కోసం ఉన్నది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ప్రకృతిని మనం పరమ పావని అయినటువంటి పరమాత్మకు పట్టపురాణిగా చూస్తామన్నమాట. అందుకనే కనిపించే ప్రతిదీ కూడా ప్రకృతిలో భాగమే కదా. ఆ లెక్కన మనందరం కూడా ప్రకృతే కదా. భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు ఏమంటున్నారు? ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాడను అంటున్నాడు కదా. మరి ప్రకృతి తల్లి వంటిది అయినప్పుడు, ప్రకృతిలో మనందరం కూడా భాగమైనప్పుడు, శ్రీభూ సతులతో విలసిల్లుతున్నటువంటి పరమాత్మ భూదేవి యొక్క తత్వం ప్రకృతి అయినప్పుడు ఆ ప్రకృతిలో మనం కూడా భాగమే కదా. కాబట్టి మన యొక్క బాధ్యత భగవంతునిదే కదా. తండ్రి స్థాయిలో ఉండి, ప్రభువు స్థాయిలో ఉండి, ఆధ్యాత్మిక జీవన విధానాలన్నిటికీ కూడా చక్రవర్తి స్థాయిలో ఉండి పరమాత్మ మనందరినీ అనుగ్రహిస్తున్నారు. కావున ఈ విధి విశేషాదులలో అనేక రకాలైనటువంటి కైంకర్య విశేషాలలో స్వామివారిని మనం అర్చిద్దాం, పూజిద్దాం, ఆరాధిద్దాం, ఆత్మను భగవంతుని వైపే మరలుద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే సాజీవ శరదః శతం. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు. ఓం ప్రజాపతి సోమగుం రాజా నమసృజత తంత్రయో వేదా అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అథ సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షకహేతవే కంఠే బధ్నామి శుభగే రక్షధ్వం భువనత్రయం. భూదేవ్యై నమః. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్త అస్తు. చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమించగలమా? చూచి చూచి నీ పెండికి సోవాన పాడిముగాక నీ చేతలిట్టివని మేమించగలమా?
చూచి చూచి నీ పెండికి సోవాన పాడేముగాక ఓం అగ్నిరేతు ప్రథమో దేవతా నాగం సోస్య ప్రజాముచ్యతముచ్య పాశాత్ తదయకం రాజావరణో నమంజనాం యుధేయక స్త్రీపౌత్రం కన్నరోధాత్ స్వాహా ఇమం మే వృణస్తురుథి హవమత్యాజ మృణయ త్వమవస్య రాజకే స్వాహా తత్వాయామి బ్రహ్మణా వందమాన సదాశాస్తే యజమానో హవిర్భిః అహేణమానో వరుణేహ బోధృశకం సమాన ఆయు ప్రమోషి స్వాహా తన్నో అగ్నే వృణస్య విద్వాన్ దేవస్య హేడోమయా శ్రేష్ఠాః యజిష్టో బంధినమస్సోషడానో విశ్వాన్ ద్వేఘాగం సిప్రమమత్స్యస్మ స్వాహా సత్వన్నో అగ్నే వమో భవోతి నితిష్టో అస్యాపచుతో వ్యష్ట అవయక్ష్మణ వరణకం రదానో విహిమృటీకం సహవోనయేతి స్వాహా त्वमग्ने अयास्ययासन्मनसाहितः अयासनहव्यमुहिते यानो देहि भेषड्ग स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ समस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि औपासनाग्नौ लाजहोमं होष्ये अदितेन मन्यस्वा अनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमित प्रथमा इमान् लाजानामित्यभिकार्याम् ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामवन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाबुधत्वया वयन्धारा बुधन्या इवा अतिगाहे महिद्विषः इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा उदायुषास्त्वायुषो दोषधेनागुं रसेनोत्पद्यन्यस्य सुष्मेनोधस्ताममृतागुम् अनु विश्वाबुधत्वया वयन्धारा बुधन्या इवा अतिगाहे महिद्विषः ॐ इमान् लाजानामपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवननां तदग्निरनुमन्यताम् ययन्नार्युबभ्रूतेऽग्नौ लाजानामपन्ते दीर्घायुरस्तु मे पतिरेधन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणे उपासनाग्नौ सर्वप्रागिच्चित्तार्थम् अतो देवादि षट्वैष्णवहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रथमा ॐ अतो देवा अवन्तरो यतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रिधानदधे पदं समूढमस्य भागं श्रे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपाराभ्यः ततो धर्माणि धारयन् स्वाहा विष्णोः कर्माणि पश्यतगतो व्रतानि पुष्पशे इन्द्रस्य गित्यसखा स्वाहा तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवे विचक्षुणादर्ग स्वाहा तद्विप्रासो विपञ्चमोजाग्रमागं सस्यमिन्धरे विष्णोर्यत्रमं पदग् स्वाहा ॐ भूस्वाहा ॐ भवस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भवस्वस्वाहा अदितेन्वमग्रस्थाः अनुमतेन्वमग्रस्थाः सरस्वतेन्वमग्रस्थाः देवसमितप्रासामीः अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रीपदे पुरुषोत्तमस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डराजकस्य श्रीभूनिलासमेत श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवाख्यकर्मणि उपासनाग्नौ क्रमसात् पुण्यार्थम् उपरिष्टादन्तहोमं होष्ये अदितेन मन्यस्वा नमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसमितप्रथमा यदस्य कर्मणोतिरेरजं यद्वान्योनिमहाकरम् अग्निश्च स्पृष्टकृत्वान् सर्वकृष्टकं जहदं करोतु स्वाहा अग्नये स्पृष्टकृते जहदहुताहुतीनां कामानागं समर्पयित्रे स्वाहा
अग्नये स्वाहा अग्नये नादाय स्वाहा अग्नये नपतये स्वाहा प्रजापतये स्वाहा इंद्राय स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा सर्वाभ्यो देवताभ्य स्वाहा सर्वत्रैवादिष्टं देवतमस्मै स्वाहा अग्नये सृष्टिकृते स्वाहा वास्तुपतये नमो वास्तुपतये स्वाहा यन्म आत्मनो मिन्दाभूदग्निस्तत्त्वनरः आर्जातवेदापचर्षणि स्वाहा पुनरग्निचक्षुरदातरेन्द्रो बृहस्पतिः पुनर्मे अस्मिनाय पञ्चक्षुरादत्तमक्षो स्वाहा इष्टेभ्य स्वाहा वषटनिष्टेभ्य स्वाहा भीषन्द्रित्यै स्वाहा अंस्कृत्यै स्वाहा दौराध्यै स्वाहा देवीभ्य स्वाहा तनूभ्य स्वाहा रुद्ध्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येधोऽस्येधिषीमहि स्वाहा समितसितेजोषितेजो मयधेः स्वाहा यमस्य धीमहि मृत्योर्मेवाहि स्वाहा सूर्यस्य धीमहि चित्तं मे बाहि स्वाहा वायोर्धीमहि प्राणान् मे बाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे बाहि स्वाहा सप्तने अग्ने समितः सप्तऋक्मा सप्तऋषयः सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्मा जिदन्ते सप्तयो नीरापणस्त्वा कृतेन स्वाहा ऋतधान विद्वान् नष्टकृतेन पूर्णमाहुतिं जहोमि मनसा प्रजापतये स्वाहा अग्निर्भुक्तं वेदर्भुक्तं ज्योर्भुक्तं पृथिवीभुक्तं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव भुक्तं अग्निर्जैनं वेदर्जैनं ज्योर्जैनं पृथिवीजैनं वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णं समन्दाम्बरहरहविना कृतेन समादित्यवरभिस्मृद्धिः समिन्द्रेण विश्वेभिर्देवेभिरङ्काम् दिव्यं नभो गच्छतु यत्स्वाहा आद्यशेषम् इन्द्राय जहोमि स्वाहा अग्निस्तृप्यतो वेदस्तृप्यतो द्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्माद्यास्तृप्यन्तां वोषाधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव तृप्यन्तां मे दक्षिणदपितरपितामहाप्रपितामहाश्चाक्षीयमस्तृप्यन्ताम् अदितेन्ममग्रस्थाः अनुमतेन्ममग्रस्थाः सरस्वतेन्ममग्रस्थाः देवसविदप्रासामीः आवाहनदेवताभ्यो नमः यदास्थानं प्रवेशयामि पवित्रमसि पवित्रं मे भूयात् स्वाहा पूर्णमसि पूर्णं मे भूयात् स्वाहा सदसदं मे भूयात् स्वाहा जुहोमि अक्षितमसि मामे क्षेष्ठाः वर्षिष्ठा कक्वरेष्टोग्रं वचो अपावधीं त्वेषं वचो अपावधे स्वाहा ऊर्ध्वं यज्ञं नयदम्बाजीक्वृतमत्र मेधामश्मन् पृथिव्या दिवो वा विष्णवतमा पृथिव्या स्वाहा पश्चिमतः परिधिमपनया दक्षिणतः परिधिमपनया उत्तरतः परिधिमपनया पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वानन्यान् प्रसमुख्या ग्रन्थेन विस्तृत्या अर्भिप्रोक्ष्या आप्यायन्तामिति जुहोति आप्यायन्तामापमोषधयो मरुतां पृषतयस्तदिवं गच्छततो न वृष्टि मेरय स्वाहा शुद्ध्यन्तां देवसदनगुं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्मादेर्लभते नित्यगुं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तयो भूतिः आदित्यः सोमो नमः त्रयायुधं तन्मे अस्तु त्रयायुषम् त्रयायुषं जमदग्ने कश्यपस्य त्रयायुषं यद्देवानां त्रयायुषं तन्मे अस्तु त्रयायुषम् दीर्घायुत्वाय बलाय सिताय सितञ्च वर्चसे त्रयायुषम् आपोहिष्ठामयो भवस्तानमूर्जेतधातन यो वश्यवतमोरसस्तस्य भार्गदेहनः उचतीर्व मातरः तस्मा जन्वः आपो जनयथा जनः यत्तेऽग्ने तेजस्तेनाहं तेजस्मि भूयासं यत्तेऽग्ने वर्चस्तेनाहं वर्चस्मि भूयासं यत्तेऽग्ने हरस्तेनाहं हरस्मि भूयासं मयि मेधां मयि प्रजां मयि यज्ञस्तेजो दधातु मयि मेधां मयि प्रजा मयि इन्द्रियं दधातु मयि मेधां मयि प्रजा मयि सूर्यो भ्राजो दधातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं पदासनायकृतं तमयादेव प्रपूर्णन्तरस्त्रे प्रागश्चित्तान्यशेषाणि होमकर्मात्मकानि वैदानि शेषावशेषाणां कृष्णारस्मरणं ब्रह्मकायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत्सकलं परस्मै नारायणायेति समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः पुनःपाद्यर्घ्याचमनीं समर्पयामि ब्रह्मणे नमः सोमाय नमः अग्निपुरुषाय नमः निवेदयामि अग्निपुरुषाय नमः आज्योपहारं निवेदयामि अग्निपुरुषाय नमः सर्वोपचारान् समर्पयामि भगवत्समारोपणं सर्वं श्रीनिवासार्पणमस्तु यज्ञेश्वराय नमः यथा सुखं यथा स्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च
సర్వం శ్రీ భూనీలాసమేత శ్రీనివాసార్పణమస్తు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో వెంకటేశాయ. కళ్యాణ కైంకర్యంలో భాగంగా లాజహోమ సహితమైనటువంటి పూర్ణాహుతి కార్యక్రమాన్ని మనం వీక్షించాం ఇందాక. లాజహోమము అంటేనే, లాజాలంటే పేలాలు అని అర్థం. వరుడు వధువు సహాయంతో హోమం చేయించడం ఈ కైంకర్యం యొక్క విశేషం. భర్తకు దీర్ఘాయువు కలగాలని, తాను దీర్ఘసుమంగలిగా ఉండాలని భావించడం లాజహోమంలో ఉన్నటువంటి ఆంతర్యం అన్నమాట. అదిగో కనిపిస్తున్నది కదా, ఆ కొబ్బరికాయలను ఆ విధంగా దొర్లించడం అనేటటువంటి ఒక దివ్యమైన కైంకర్యానికి అర్థం ఏంటి? వారణమాయిరం అంటారు. ఓ చెలియా, కృష్ణుడు మోహనాకారుడు. అతడు వస్తుంటే చుట్టూ 1000 ఏనుగులున్నాయి. ప్రదక్షిణంగా కృష్ణుడు ఊరిలో అడుగు పెడుతూ ఉన్నాడు. ఆ సందర్భంలో పురజనులు ఊరంతా సింగారించారు, పచ్చ తోరణాలు కట్టారు, పూర్ణ కుంభాలతో ఎదుర్కోలిచ్చారు. వైదికాగ్రేసరులు స్వస్తివాచనంతో ఆహ్వానిస్తూ ఉన్నారు. పురజనులు వాకిటి తిన్నెలలో బంగారు పాత్రలలో తీర్థం నింపారు, నీరాజనాలు సమర్పించుకుంటున్నారు. పట్టణవాసులంతా అమితోత్సాహంతో సంబరం జరుపుకుంటూ ఉన్నట్లు కలగన్నాను అని చెబుతారు కదా. ఆ విధంగా వారణమారణమైనటువంటి ఆ పద్ధతిలో స్వామివారి యొక్క కళ్యాణ కైంకర్య విధి విధానాలను మనం దర్శిస్తూ ఉన్నామన్నమాట. కావున కార్యక్రమంలో ఈ యొక్క వైదిక కళ్యాణ కైంకర్యంలో భాగంగా పుష్ప పరివర్తనామలం, ఆ మాలికా పరివర్తనం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. స్వామివారు ధరించినటువంటి మాలను భూదేవికి, అదేవిధంగా శ్రీదేవికి ధరింపజేసేటటువంటి ఒక దివ్యమైనటువంటి వేడుక. అదేవిధంగా అమ్మవారి కంఠసీమకు అలంకరించబడినటువంటి ఆ మాలను మళ్ళీ తిరిగి స్వామివారికి అలంకరించడం అనేటటువంటి మాలా పరివర్తనం అనేటటువంటి దివ్యమైన ఈ కైంకర్యాన్ని మనం అందరం తిలకిస్తూ ఉన్నాం. కావున మానసికంగా భావన చేసినట్లయితే అది ఎంత గొప్ప వైదికాంశం అవుతుందో మనకు తెలియజేస్తూ ఉన్నాయన్నమాట. అదిగో దర్శించండి, సాక్షాత్తు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాస ప్రభువు దర్శించినటువంటి ఆ మాలను సాక్షాత్తు అమ్మవారు ధరిస్తూ ఉన్నారు. ఆ ఇరుదేవేరుల అందచందాలు కూడా ఆ విధంగానే ఆ మాలా విశేషాదులలో ఉన్నటువంటి పరిమళ భరితమైనటువంటి ఆ పుష్పాలు పోటీ పడుతూ ఉన్నాయి. అంతటి మెత్తనైనటువంటి హృదయం కలిగినటువంటి అమ్మవార్లు ఆ పుష్పాలకు ప్రతీకగా ఉంటూ స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత భక్తుల యొక్క హృదయాలన్నీ కూడా పావనం చేసేటందుకు వీలుగా స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నారు. వెంకటాచలమునందు స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదుల చేత ప్రపంచం నలుమూల నుంచి కూడా భక్తులు విశేషంగా తరలి రావడం అనేది ఈనాటి నుంచి కాదు, స్వామివారు వేంచేసినప్పటి నుంచి కూడా విధి విధానాలతో క్రమబద్ధంగా ఆ పరమాత్మను ఆశ్రయించడం అనేది ఎప్పటి నుంచో జరుగుతూ ఉన్నది. అదిగో చూశారు కదా, మామూలుగా వచ్చినటువంటి వాడు మహాత్ముడైపోతాడన్నట్లుగా ఉంది ఆ తిరుక్షేత్రం అంతా కూడా. కావున స్వామివారి యొక్క దివ్య లీలా విశేషాదులన్నీ కూడా స్వామివారి సంకల్పం అంటే ఏంటి? భక్తుడు అంటే నా భక్తుడు ఏ విధంగా వాడి యొక్క యోగక్షేమాలన్నీ నేను చూసేటటువంటి బాధ్యత నాకున్నదో దాన్ని నేను తుచటప్పక పాటించాలి కదా అనేటటువంటి స్వామి ఈనాడు కళ్యాణమూర్తి, కళ్యాణ చక్రవర్తి. ఈ అక్షతలు చూడండి, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు అనేటువంటి అన్నమాచార్య వారి కీర్తనతో మనం ఆస్వాదిద్దాం. ఓం నమో వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. మెడ
మరలి నవ్వీనే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు. ఓ